శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జై దుర్గామాత. దుర్గా భక్తులందరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని అమ్మవారి తరపున నేను కూడా కోరుకుంటున్నాను. ఎంతోమంది ఎన్నో పనులు చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు ఏం చేసినా కూడా వాళ్ళ జీవితంలో ఏది కూడా కలిసి రాదు. ఏం చేసినా కూడా వెనక్కి వెళ్ళిపోతూనే ఉంటుంది. అలా మీ జీవితంలో కలిసి రాని పనులు ఇవే. దరిద్రమంతా కూడా మీ జీవితంలోనే ఉంది అని బాధపడుతున్నారా? మీరు చేసే పనులు బట్టే మన జీవితంలో ఏదైనా సరే జరుగుతుంది. మంచి జరగాలన్నా, చెడు జరగాలన్నా మనం చేసే దాన్ని బట్టే జరుగుతుంది. ముఖ్యంగా మన జీవితంలో చీపురు నుండి దరిద్రం పోగొట్టుకోవాలంటే ఇలా చేయండి. అదేమిటో తెలుసుకోవడానికి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అంతకంటే ముందుగా ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది కదా! సమస్య లేని జీవితం అంటూ ఉండదు. ఎక్కడెక్కడో తిరిగి మీ సమస్యకు పరిష్కారం దొరక్క అలసిపోయి ఉంటే ఒక్కసారి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం గురూజీ హరినాథ్ గారు మీ సమస్య ఏదైనా సరే ఫోన్ కాల్ ద్వారానే శాశ్వత పరిష్కారం చూపిస్తారు. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, ఆర్థిక సమస్యలు, గ్రహ దోషాలు, స్త్రీ పురుష వశీకరణ, భార్యాభర్తల మధ్య గొడవలు, ఎటువంటి సమస్య అయినా గురూజీ అమ్మవారి దగ్గర పెట్టి పూజించి మీ సమస్యకు తగిన పరిష్కారం చూపిస్తారు. నెంబర్ 1 వశీకరణం స్పెషలిస్ట్ అండి ఈయన. ఒక్కసారి నమ్మకంతో కాల్ చేయండి. 9247720344. ఇలా గురూజీతో మాట్లాడిన ఎంతో మంది చాలా సంతోషంగా ఉన్నారు. కొన్ని పరిహారాలు చేయడం వల్ల మన జీవితంలో ఉన్న దరిద్రం తొలగిపోతుంది. అలాగే ఈరోజు చీపురు గురించి తెలుసుకుందాం. చీపురుతో ఇలా కనుక చేశారంటే మీ జీవితంలో దరిద్రం పట్టి ఉంటే అదంతా కూడా తొలగిపోతుంది. ఇంట్లో ఎంత కష్టపడినా డబ్బు నిలవకపోయినా, ఆరోగ్య సమస్యలైనా, అనారోగ్యమైన ఏదైనా సరే, ఎంత సంపాదించినా డబ్బు చేతిలో ఉండకపోవడం అయితే మీరు తెలియకుండా చేసే కొన్ని తప్పులే కారణం కావచ్చు. ఇవి కలిసి రాని పనులు. సాయంత్రం తర్వాత ఇంటిని ఊడ్చడం, సందరడిపోయిన తర్వాత ఇల్లు తుడవడం లేదా బయట తుడవడం, చీపురుతో ఏదైనా పని చేయడం, చీపురును తలకిందులుగా పెట్టడం, ఎక్కడ పడితే అక్కడ చీపురుని పడేయడం, చీపురుతో ఇతరులను తాకడం లేదా కొట్టడం, చీపురుతో వేళకోళం ఆడడం, ఎదరోళ్ళ మీద గిట్లేయడం, అలా చీపురును ఇష్టం వచ్చినట్టుగా పడేయడం. అలాగే పాత పాడైన చీపుర్లను ఇంట్లో అస్సలు ఉంచుకోకూడదు. కొత్తగా నీట్‌గా ఉన్న చీపురునే ఉంచుకోవాలి. చీపురు లక్ష్మీదేవితో సమానం. నీట్‌గా భద్రపరుచుకోవాలి. ఎక్కడ ఉన్నా సరే శుద్ధిగా ఉండాలి చీపురి. చీపురిని బయట ఉన్న వాళ్ళు చీపురుకు అసలు మైలు గాలి అనేది అస్సలు తగలకూడదు. చీపురును గౌరవం లేకుండా పాడేయడం చాలా మంచిది కాదు. మనకే చాలా చెడ్డ. చీపురుని చాలా జాగ్రత్తగా చూడాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో నిలవదని చాలామంది పెద్దలు చెబుతూ ఉన్నారు. దరిద్రం పోవాలంటే గనక ఇలా చేయండి. ప్రతిరోజు సూర్యోదయం ముందు ఇంటిని శుభ్రం చేయండి. చీపురును ఎల్లప్పుడూ కళ్ళకు కనిపించకుండా మూలలో నిలువుగా పెట్టండి. శుక్రవారం రోజు కొత్త చీపురును తీసుకురావడం చాలా మంచిది. లక్ష్మీదేవితో సమానం కాబట్టి ఇంట్లోకి శుక్రవారం రోజు కొత్త చీపురుని తప్పనిసరిగా తెచ్చుకోండి. మీ ఇంట్లో చీపురు పాడైపోయి ఉంటే, ఏ రోజు కొనాలని సందేశిస్తూ ఉంటే శుక్రవారం రోజు చీపురు కొని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి. మీకంతా శుభమే జరుగుతుంది. చీపురును గౌరవంగా చూడండి. అది అంతా కూడా లక్ష్మీదేవి రూపంగా భావించండి. లక్ష్మీదేవిని మనం ఎలా అయితే గౌరవిస్తూ, ఎంత అందంగా అయితే చూస్తామో, అదే విధంగా చీపురును గౌరవిస్తూ, అచ్చంగా లక్ష్మీదేవి మన ఎదుటే ఉన్నట్టు, లక్ష్మీదేవి ఎదురుగా ఉంటే మనం ఏం చేస్తామో, అలా అంత భద్రంగా చీపురును భద్రపరచండి. ఎటువంటి గాలి సమయంలో గానీ, ఎటువంటి మైలుల గాలిలో గానీ చీపురుని తిప్పకూడదు. అలాగే పాడైపోయిన పాత చీపురును ఇంట్లో అస్సలు ఉంచుకోకూడదు. కొత్త చీపురులను తెచ్చుకుని శుక్రవారం రోజు ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిది. అదృష్ట దేవతలు ఇంటికి వస్తారు. లక్ష్మీ స్వరూపం చీపురు కాబట్టి లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా ఇంట్లో కొలువై ఉంటుంది. ఇలా చీపురుతో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే మన జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా త్వరగా తొలగిపో